హలో అండి, వెల్కమ్ టు శ్రీ స్పెషల్. గోకులంలో శ్రీకృష్ణుడు చేసిన అద్భుత లీలలు అన్నీ కావు. పూతన అనే రాక్షసుని అంతం చేసిన తర్వాత కంసుడు పంపిన మరో భయంకరమైన అసురుడే తృణావర్త. గాలివాటంలా వచ్చి ప్రాణాలను ధరించే ఆ మాయాన్ని చిన్ని కృష్ణుడు ఎలా మట్టి కట్టించాడో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. పూతన మరణ వార్త విన్న కంసుడు భయంతో వణికిపోయాడు. 8వ గర్భం మరణ రూపంలో తన వెంటే ఉందని గ్రహించాడు. వెంటనే తన దగ్గర ఉన్న బలవంతుడైన తృణావర్తుడిని పిలిపించాడు. తృణావర్త, ఆ నందుడి ఇంట్లో పెరుగుతున్న పిల్లాడు సామాన్యుడు కాడు. వెళ్ళి చిరుగాలిపై వెళ్ళి ఆ పసికందుని ప్రాణాన్ని తీసి అని అంటాడు. గాలి రూపంలో ప్రయాణించే మాయారాక్షసుడు కంసుడి ఆజ్ఞ మేరకు గోకులం వైపు వెళ్ళాడు. దాని తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు అసలు ఈ తృణావర్తుని పూర్వజన్మ వృత్తాంతం ఏంటో ఇప్పుడు చూద్దాం. తృణావర్తుడు తన పూర్వజన్మలో పాండ్య దేశానికి రాజైన సహస్రాక్షుడు. ఇతడు గొప్ప ఐశ్వర్యవంతుడు, కానీ విపరీతమైన అహంకారం కలిగినవాడు. ఒకసారి సహస్రాక్షుడు తన అంతఃపుర స్త్రీలతో కలిసి జలక్రీడలాడుతూ మత్తులో మునిగిపోయి ఉంటాడు. అదే సమయంలో పరమకోపిష్టిగా పేరుగాంచిన దుర్వాస మహర్షి అక్కడికి వస్తారు. అహంకారంతో ఉన్న సహస్రాక్షుడు మునిరాకను గమనించినా కనీసం లేచి నమస్కరించడు. పైగా ఆయన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తన విలాసాలలో మునిగిపోతాడు. రాజు యొక్క గర్వాన్ని చూసి ఆగ్రహించిన దుర్వాస మహర్షి, నువ్వు ఇంతటి తామస గుణంతో అహంకారంతో ప్రవర్తిస్తున్నావు కాబట్టి నువ్వు రాక్షసుడిగా జన్మించు అని శపిస్తారు. తన తప్పు తెలుసుకున్న సహస్రాక్షుడు ముని పాదాలపై పడి క్షమించమని వేడుకుంటాడు. అప్పుడు శాంతించిన దుర్వాసుడు ద్వాపర యుగంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరిస్తాడు. ఆయన చేతిలో మరణించినప్పుడు నీకు శాప విమోచనం కలిగి తిరిగి ఉత్తమ జన్మను ప్రాప్తిస్తాయి అని చెప్తారు. దుర్వాసుని శాపం కారణంగా సహస్రాక్షుడు తృణావర్తుడు అనే రాక్షసుడిగా జన్మించి కంసుని వద్ద చేరుతాడు. కంసుని ఆజ్ఞ మేరకు బాలకృష్ణుని చంపడానికి సుడిగాలి రూపంలో గోకులానికి వస్తాడు. యశోదమ్మ కన్నయ్యను ఒడిలో ఉంచుకుని ముద్దాడుతూ ఉంది. కానీ అకస్మాత్తుగా శ్రీకృష్ణుడు చాలా బరువుగా అనిపించడం మొదలైంది. బరువు భరించలేక యశోదమ్మ కృష్ణుడిని నేల మీద పడుకోబెట్టి ఇంట్లో పనుల్లో నిమగ్నమైంది. సరిగ్గా అదే సమయంలో పెద్ద పెద్ద శబ్దాలతో గాలి వీచడం మొదలైంది. ధూళితో కూడిన ఆ సుడిగాలి గోకులాన్ని కమ్మేసింది. ఎవరికీ ఏమీ కనిపించడం లేదు. కళ్ళు తెరవడమే కష్టమైపోయింది. అదే తృణావర్తుని మాయ. తృణావర్తుడు సుడిగాలి రూపంలో వచ్చి నేల మీద ఉన్న బాలకృష్ణుడిని చుట్టుముట్టాడు. అందరూ చూస్తుండగానే కన్నయ్యను ఆకాశంలోకి తీసుకెళ్ళిపోయాడు. ఇదంతా చూసిన యశోదమ్మ, కృష్ణ ఎక్కడున్నావు? ఎవరు నా బిడ్డను తీసుకెళ్తున్నారు, రక్షించండి రక్షించండి అని విలపించింది. ఆకాశంలోకి వెళ్ళాక తృణావర్తుడు కృష్ణుని చంపాలని చూశాడు. కానీ శ్రీకృష్ణుడు తన బరువుని అనంతంగా పెంచేశాడు. తృణావర్తునికి ఒక కొండంత బరువుగా అనిపించాడు ఆ చిన్ని కృష్ణుడు. కృష్ణుడు తన చిన్ని చేతులతో తృణావర్తుని గొంతును గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు తృణావర్తుడు నొప్పితో వెలవెలలాడుతూ, అబ్బా వదులు, ఎవడివి నువ్వు? చిన్న పిల్లాడివా లేక సాక్షాత్తు యముడివా? నా గొంతు బిగుసుకుపోతోంది, కాపాడండి కాపాడండి అని వెలవెలలాడతాడు. కృష్ణుడి పిడికిలి పోటుకు తృణావర్తుడి కళ్ళు బయటికి వచ్చాయి. ప్రాణాలు వదిలిన ఆ రాక్షసుడు గోకులంలోని ఒక పెద్ద రాక్షబండ మీద పడ్డాడు. పెద్ద శబ్దంతో తృణావర్తుడు నేలకు యశోదా గోపికలు ఆ రాక్షసుడి అంతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇంకా
చిన్ని కృష్ణుడు క్షేమంగా ఉన్నాడని చూసి ముగ్గురు పిలుచుకున్నారు. ఇది దైవలీల. ఆకాశం నుండి పడ్డ మన చిన్ని కృష్ణుడికి చిన్న గీత కూడా పడలేదు. ఈ రాక్షసుడు మాత్రం ముందే పడ్డాడు అని గోపికలందరూ అనుకుంటారు. దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు కృష్ణుడిగా అవతరించాడు. తృణావర్తుడి గర్వాన్ని అణిచి గోకులాన్ని కాపాడాడు. తృణావర్తుని మరణంతో యశోద, నందులు ఇంకా గోపికలు చాలా సంతోషించారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.